హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలాగున్నారు? ఇవాళ చాలా సింపుల్ కర్రీ అండి, పెరుగు పచ్చడి. నాకైతే చాలా ఇష్టం పెరుగు పచ్చడి. అంటే చాలామందికి లైక్ చేస్తారు ఈ పెరుగు పచ్చడి. సో ఎలా చేయాలి ఏంటి అని చూసేద్దామా? టొమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లము అండ్ కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకోండి. కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకోండి. కడాయి పెట్టేసుకొని నూనె వేసి పోపు గింజలు వేసేసుకోండి. అంటే ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు అండ్ కొన్ని పప్పులు ఇవన్నీ వేసేసుకొని నూనెలో వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకొని బాగా ఇదైన చిరపట్లు అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు, అల్లం అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా వేపుకున్న తర్వాత కొంచెం మెత్తబడతాయి ఉల్లిపాయలు. మెత్తబడిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసుకోండి. ఈ టమాటాలు కూడా వేసేసుకొని అవి కూడా కొంచెం మెత్తబడిపోయిన తర్వాత దాంట్లో నుంచి గుజ్జు బయటకు వచ్చిన తర్వాత పసుపు, సాల్ట్ వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకున్న తర్వాత గడ్డ పెరుగు ఉంటుంది, ఆ పెరుగుని కొంచెం తీసుకొని బీట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను టమాటాలన్నీ బాగా మగ్గటానికని కొంచెం సేపు వాడ్చాను అనమాట. సో టమాటాలు బాగా మగ్గితేనే ఆ గ్రేవీ బాగుంటుంది. సో అది అయిపోయిన తర్వాత మనము పెరుగు తీసేసుకొని పెరుగును కూడా బాగా బీట్ చేసేసుకున్న తర్వాత పెరుగులో కొంచెం సాల్ట్ వేసేసుకోండి. దీంట్లో ఆల్రెడీ మనం పసుపు వేసేస్తుంటాం కాబట్టి సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ఈ పెరుగు ఏదైతే బీట్ చేసి పెట్టుకున్నామో దాంట్లో కలిపేసుకొని బాగా కలిపేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర మళ్ళీ వేసేసుకుంటే పెరుగు పచ్చడి రెడీ. సో ఏమి కూరలు లేనప్పుడు పెరుగు ఉంటే చాలు, పెరుగు పచ్చడి చేసేసుకుంటే ఆ రోజు వంట అయిపోయిందండి. ఆలూ ఫ్రై పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఐ థింక్ మీకు కూడా నచ్చుంటుందని నేను అనుకుంటాను. పెరుగు పచ్చడి నచ్చని వాళ్ళంటూ ఉండరు. సో నేను చేశాను కాబట్టి మీకు షేర్ చేయాలనిపించింది. సో వీడియో తీసి పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.